సో హలో అందరికీ. ఈరోజు మనం రీటైల్ ఇన్వెస్టర్స్కి అందరికంటే ఉన్న చెడ్డ అలవాటు గురించి మాట్లాడుకుందాం. ఈ చెడ్డ అలవాటు ఏంటంటే స్టాక్స్ని చీప్గా కొనడం, 52 వీక్లో కనిపిస్తే కొనేయడం, 30-40% కింద పడిపోతే కొనేయడం, జస్ట్ బికాస్ పడిపోయిందని కొనేయడం. దీంట్లో మెయిన్ మనకి దీనికి లీడ్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నా 52 వీక్లోకి ఏదైనా స్టాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఈ 52లో దాటి ఇంకా కిందికి పోయినా ఎంత పోతుంది, అదొక మైండ్ సెట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి లేస్తే మళ్ళీ 52 వీక్ హై ఖచ్చితంగా వస్తుందనే ఆశ, అంతే. దీనివల్ల మెయిన్లీ అందరు రీటైల్ ఇన్వెస్టర్స్ థింక్ చేసేది ఇలానే, ఈ అలవాట్లో పడిపోతారు స్టాక్స్ని చీప్లో కొనడానికి. ఎందుకంటే ఇది మళ్ళీ సేఫ్ అనిపిస్తుంది కదా, 52 వీక్ అంతకంటే తక్కువ ప్రైస్లో కొంటున్నాం, ఎలాగో మళ్ళీ దీనికంటే కిందికి ఎలాగో పోదు, ఇంకా అంత పోతే పైకే కదా అని. దీనికి మెయిన్ కోర్ రీజన్ వచ్చేసి అందరు ఫస్ట్ ఇన్వెస్టర్స్ చూసేది ప్రైస్, కానీ మీరు ఇక్కడ ప్రైస్ కాదు ఫస్ట్ చూడాల్సింది, మీరు చూడాల్సింది ఫస్ట్ బిజినెస్ పర్ఫార్మెన్స్. బిజినెస్ పర్ఫార్మెన్స్ బాగుంటే కదా మీరు చూడాల్సింది ప్రైస్ మీకు ఎప్పుడైనా లాస్ట్లో ఆ వాల్యుయేషన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు లాస్ట్లో చూడాలి, మీరు ఫస్ట్ చూడాల్సింది బిజినెస్ పర్ఫార్మెన్స్. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది ఇండియన్స్ది తెలిసిందిగా చీప్ బయింగ్ మైండ్ సెట్ ఉంటుంది. తక్కువలో ఏదైనా చీప్గా కనిపిస్తే చాలు కొనేసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ థింక్ చేసేది ప్రైస్ గురించి. ఇంకా దీంట్లో మళ్ళీ ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ వచ్చేస్తుంది, అండర్ వాల్యూడ్ స్టాక్స్ అంటారు. ప్రైస్ పడినప్పుడు కొండాం, కానీ ఇది నాకు అంత మంచిగా అనిపించదు. ఎందుకంటే ఒక 30-40% పడిందంటే ఒక వాలటిలిటీ రీజన్ ఉండొచ్చు, కానీ ఒక 52 వీక్ వరకు లో వరకు వచ్చిందంటే స్టాక్, దానికి ఖచ్చితంగా ఏదో ఒక కోర్ రీజన్ ఉంటుంది. బిజినెస్ పర్ఫార్మెన్స్లో డీగ్రోత్ కానీ హెడ్విండ్స్ కానీ ఏదో ఒక ఖచ్చితంగా రీజన్ ఉంటుంది. సో నేను బెటర్ ఎప్పుడైనా స్టాక్ 52 వీక్ హై అది హైస్లో ఉన్నప్పుడు కొనడానికి ట్రై చేస్తా లోస్ కంటే. ఎందుకంటే హైస్లో ఉన్నప్పుడు దాని బిజినెస్ పర్ఫార్మెన్స్ బాగుంది అన్నట్టే కదా, అందుకే కదా దానికి ఆ మార్కెట్ ఆ వాల్యూ ఇచ్చింది. లోలో ఉందంటే దానికి కూడా రీజన్ ఉంది, ఆ బిజినెస్ మంచిగా నడవకపోవడం వల్లనే దానికి ప్రైస్ ఉంది. ఇంకా ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసేది మెయిన్గా డబ్బులు సంపాదించడానికి. ఈ ప్రిన్సిపల్ని ఎప్పుడు మర్చిపోకండి, అంటే మీరు వచ్చింది ఇక్కడ డబ్బులు సంపాదించడానికే. మీరు ఏదో ఒక కంపెనీతో అటాచ్ అవ్వడానికి రాలేదు. నీ వాచ్ టైమ్స్లో కూడా నీ పక్కన నుంచి ఉంటా, నీ కంపెనీకి చెప్పడానికి నేను రాలేదు. నేను వచ్చింది నీతో ఉంటా, డబ్బులు సంపాదిస్తా, నీ బిజినెస్ పర్ఫార్మెన్స్లో డీగ్రోత్ వచ్చినప్పుడు నేను అప్పుడే ఎగ్జిట్ అయిపోతా. అప్పుడు నువ్వెవరు నేనెవరు, నాకు మెయిన్ ఇక్కడ కావాల్సింది డబ్బులు, అంతే. అంతే. ఇంకా ఫైనల్ కంక్లూజన్ అయితే బెటర్ కీప్ బయింగ్ ఎట్ హైస్లో బై చేయడం. ఈ లోస్లో బై చేయడం ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడు మీకు హైస్ది వాల్యూ తెలుస్తుంది. యాక్చువల్ అక్కడే వాల్యూ ఉంది. అంటే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు, కానీ గ్రోత్ లేనిది వాల్యూ లేదు. ఇంకా ఇదే చెప్పేది, మీ బిజినెస్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు మీరు ప్రైస్ హై ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయండి. మరి అక్కడ ఉన్న హై నుంచి కూడా ఇంకొక హై, అంటే ఇప్పుడు ఏదైతే 52 వీక్ హై ఉంది దాని నుంచి మళ్ళీ న్యూ ఆల్ టైమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు 52 వీక్లో నుంచి అది 52 వీక్ హై ఎక్స్పెక్ట్ చేసే కంటే. ఇంకా ఈ అలవాటు ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది.